సారి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఐపీఎస్ ఆఫీసర్ అయితే 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుందండి. 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. రాజకీయ పార్టీ 5 ఏళ్ళు మాత్రమే అధికారం నడుపుతుంది ప్రజల ఆశీర్వాదం ఉంటే. ఎమ్మెల్యే, ఎంపీ, ఎనీ ప్రజాప్రతినిధి ఒక ఎక్సెప్ట్ ఎమ్మెల్సీ అన్ని 5 సంవత్సరాలు, ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడిని చూసిండ్రు, వాళ్ళు రాజశేఖర్ గారిని చూసిండ్రు, వాళ్ళు రోషయ్య గారిని చూసిండ్రు, కిరణ్ కుమార్ గారిని చూసిండ్రు, మొన్నదాకా కేసీఆర్ని చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తారు. ఏంటంటే యథా రాజా తదా ప్రజ. నువ్వు చక్కగా ఉంటే, నువ్వు పనివంతునివైతే, నువ్వు శుద్ధపూసలాగా ఉంటే వాళ్ళు కూడా పనిమంతుల్లాగా పనిచేస్తారు, శుద్ధపూసలాగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం శుద్ధపూసలాగా లేకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద చెప్తే నో ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, నేను చేయలేను అని ఒక కలెక్టర్ చెప్పిండు. ఆ కలెక్టర్ను పక్కకు పెట్టి ఇంకో కలెక్టర్ తెప్పించిండు. ఆ కలెక్టర్ వేసానికి నిజాయితీ ఉంది ప్రభుత్వానికి, దాన్ని బట్టి అర్థమవుతుంది. అరే నువ్వు నిజంగా గొప్పోడు, ఇలా గుటకాలు నడవదు, గుడమ్మ నడవదు, దుర్మార్గం ఆగుతుంది అంతే. ప్రభుత్వం చాలా పెద్దది, గుర్తుపెట్టుకో. ప్రభుత్వం అనుకున్న నాడు ఇంచు కూడా కదలదు. ప్రభుత్వం అనుకున్నాడు ఒక్క అక్రమం జరగడానికి ఆస్కారం లేదు. మొన్న నేను పోయినా ఒక అటాక్ అయింది, చూసింది మీరు. అంటే ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనప్పుడు, ప్రజలకు చట్టాల మీద విశ్వాసం చల్లగిలినప్పుడు నాలాంటి ప్రజాప్రతినిధి ఏం చేయాలి చెప్పండి? గా పని చేస్తాడు. అందుకనే నేను ఒకటే అంటున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పనిలో పెట్టుకోవాల్సి అక్కడ ఉన్నది, దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. కానీ మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన అక్కడ కూర్చొని పైరలు చేస్తా అంటే ఎక్కడ నడుతాయండి చెప్పండి? ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది, తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసినా రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం. ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం. మేము కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నడుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి ఎట్ట జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు, మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐఏఎస్ ఐపీఎస్లకు ఉండే గౌరవం వేరు. మీరు ఎంతో మేధో సంపన్నులు, ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిండ్రు, ఎందుకు దాని గౌరవాన్ని తగ్గిస్తారని నేను కూడా అంటున్నా.